అధ్యాయం చివర్లో ఈ జ్ఞానమును గురించినటువంటి విశేషం, అంటే జ్ఞానములో ఉండే ప్రత్యేకత ఏమిటి? చాలామంది కర్మస్థాయిలోనే ఉంటారు. కామ్య కర్మలు, ఇంకొంచెం ఎదిగిన వాడు కర్మయోగం, ఇంతే. కానీ కర్మయోగం ద్వారా ఏం సాధించాలి? అది కదా ముఖ్యం. కర్మయోగం వల్ల ఎక్కడికి వెళ్ళాలి? చివరికి ఈ జ్ఞానం ప్రాప్తించాలి, అవునా? కర్మల నుంచి విడుదల పొందాలి. దానికి ఏం కావాలి? జ్ఞానం. ఏ జ్ఞానం అండి అంటే ఆత్మజ్ఞానం ఒక్కటే, వేరొక మార్గం లేదు. అందుకని ఇంకొకటి, మరి కర్మయోగం వల్ల వాసన క్షయం అవుతుంది అన్నారు కదా. అవుతుంది. ఎంతవరకు? ఈ బహిర్ముఖత్వం తగ్గి ఆ ప్రెషర్ తగ్గుతుంది, అంతేగాని పూర్తిగా జీవభావం తొలగదు. కర్తృత్వం కూడా పోదు, కర్మఫల సమర్పణ అలవడుతుంది. సో అందుకని తర్వాత అధ్యాయం ఇప్పుడు మళ్ళీ వస్తుంది. కాబట్టి జ్ఞాన దృష్టితో కర్మలను ఆచరిస్తే వాసనాక్షయం అవుతుంది. 4వ అధ్యాయంలో చెప్పింది అది. అప్పుడు జ్ఞానం కావలసినటువంటి ఏదైతే లోపల స్వరూప స్థితిని పొందాలో దానికి సంసిద్ధత లభిస్తుంది. సంసిద్ధత అంటే మెయిన్గా 4వ అధ్యాయంలో కర్మలో అకర్మ, అకర్మలో కర్మ, అది రెండు గుర్తించగలగటం. అందుకని మరి దేని వల్ల గుర్తిస్తాడు అని అంటే అది జ్ఞానం వల్లనే. ఏ జ్ఞానం ఇక్కడ చెప్పింది? బుద్ధిలో అది నిలవాలి నిత్య నిరంతరం. ఏ జ్ఞానం? తన యొక్క స్వరూపం యొక్క విషయం కదా. అదేం చేస్తుంది? పూర్తిగా శుద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. శుద్ధికరం, పవిత్రం అన్నాడు. దానికంటే పవిత్రమైనది మరొకటి లేదు. మిగతావన్నీ కూడా ఏం చేస్తాయి? బాహ్యంగా కొంతవరకు చేస్తాయి, కానీ లోపల నుంచి శుద్ధి చేసేది జ్ఞానమే. ఎందుకంటే వాసనలు బుద్ధి లోపల నుంచి శరీరం మనసులోకి వచ్చి మనసులో ఇంద్రియాల ద్వారా బయటకు వస్తుంది, అవునా కాదా? కాబట్టి ఆలోచనలే మారిపోవాలి. ఆలోచనలు బహిర్ముఖత్వం తగ్గాలి, అవునా? తగ్గాలంటే ఎక్కడి నుంచి రావాలి? అది జ్ఞానం ద్వారానే రావాలి. ఎందుకంటే బుద్ధి జ్ఞానంతో కూడుకుంది కదా. మరి సరి అయిన జ్ఞానం ద్వారా ఈ అజ్ఞాన యొక్క భావాలను తొలగించుకోవాలి. కాబట్టి జ్ఞానమే పవిత్రం చేస్తుంది. ఆలోచనలు మారితే, దృష్టి మారితే అన్ని మారుతాయి. అందుకు కదా శాస్త్రంలో చెప్పారు, ఏమన్నారు? దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. అంటే దృష్టిని మార్చుకుంటే, జ్ఞాన దృష్టితో ఇదంతా బ్రహ్మము అనేది ఎప్పటికో వస్తుంది. ఈ దృష్టి మారాలి కదా. దృష్టి మారొద్దు. మారాలంటే బుద్ధిలో ఆలోచనలు మారాలి. బుద్ధిలో ఆలోచనలు ఎటు తిరగాలి? మళ్ళీ బయట తిరిగితే బురదే, బయటికి వెళ్తే బురదే అంటుకుంటుంది. అందుకని తనలో తాను నిత్య నిరంతరం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఈ 4వ అధ్యాయంలో అదే జ్ఞాన దృష్టితో తనను తాను చూసుకోవడం. కర్మ జరుగుతున్నా అకర్మ స్థితి, కర్మ సన్యాసానికి ఇంకా రాలే. తర్వాత అకర్మలో కర్మ అంటే బాహ్యమైన కర్మ నిలిచిపోయిన లోపల తన బుద్ధిని అంతర్ముఖం చేయడానికి చేసే ప్రయత్నం, అవునా? అప్పుడేమవుతుందంటే యోగ సంసిద్ధి కాలేన విందతి. అప్పుడు ఏమొస్తుందంటే యోగ సంసిద్ధి అన్నాడు. అంటే ఈ కర్మయోగం అనేటువంటిది ఆచరణ ద్వారా ఒక స్థితి పొందుతాడు, యోగ్యత పొందుతాడు. ఏమిటా యోగ్యత అంటే ముముక్షు ఏమవుతున్నాడు? ఎప్పటికో వస్తుంది. ఏమిటి? మోక్షం పొందాలి అనేటువంటి కాంక్ష రావద్దా? ఏం బాగానే ఉందిలేండి, ఇప్పుడు మాకేమైంది అనుకుంటాం. మన ప్రాబ్లమ్స్ అలా బయట ఉన్నాయి, అవి తొలగిపోతే చాలే అనుకుంటాం. కానీ లోపల నుంచి తపన కలగాలి, అవునా? ఈ ఉపాధులే పరిమితం, ఈ పరిమితంలో కట్టుబడి కూర్చున్నారు. అందుకని కాలేనా ప్రయత్నం చేయగా అది లభిస్తుంది. తర్వాత ఏమన్నాడు? శ్రద్ధావంతుడికి ఇంద్రియ సంయమనం కలిగినటువంటి వాడికి జ్ఞానమే లక్ష్యంగా, ఆత్మజ్ఞానమే లక్ష్యంగా కలిగిన వాడికి అప్పుడు ఎక్కడొస్తుందట?
పరాం శాంతి జ్ఞానేన లబ్ధ్వా. ఇది అంటే ఈ ఆత్మజ్ఞానం వల్ల ఏమిటి ప్రయోజనం అంటే పరాం శాంతి, పరమమైన శాంతి లభిస్తుంది. అప్పుడు ఎప్పుడు అచిరేణ అధిగచ్చతి అంటే ప్రయత్నం చేయగా కొద్ది కాలంలోనే, అంటే ఈ స్థితికి వచ్చిన తర్వాత ఎక్కువ టైం పట్టదు ఇక ఆత్మ అనుభూతి పొందటానికి. అందుకని అచిరేణ అధిగచ్చతి. అయితే ఇందులో 3 క్వాలిఫికేషన్స్ చెప్పారు. ఇది 4వ అధ్యాయం మధ్యలో చెప్పినటువంటిది కాదు. అక్కడ గురువును సమీపించే విధానం చెప్పాడు. అక్కడ ఏం చెప్పాడు? పరిప్రశ్నేన సేవయా ప్రణిపాతం. చక్కగా బుద్ధిని ఉపయోగించుకొని ఆలోచన చేసి ప్రశ్నించాలి, తర్వాత వినయ విధేయతలతో సేవ చెయ్యాలి, ప్రణిపాతం అంటే శరణాగతి ఉండాలి. అంటే ఈ బుద్ధి ఆ జ్ఞానమును పొందటానికి రిసీవ్ చేసుకొని ఆలోచనలు మార్చుకోవడానికి సిద్ధమై ఉండాలి. దానివల్ల జ్ఞానం వస్తుంది. అంతటితో సరిపోదుగా, అప్లికేషన్ ఆఫ్ ద నాలెడ్జ్. ఎవలా అంటే ఈ జ్ఞానాన్ని లోపల సమన్వయం చేసుకోవాలి కదా. అప్పుడేముండాలి? శ్రద్ధ ముఖ్యం. అక్కడ ఏముండాలి? శ్రద్ధ ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు ఇండిపెండెంట్ గా చేసే ప్రయత్నం ఇది, అవునా? తనకు తాను లోపల చేసే ప్రయత్నంలో ఏది ముఖ్యం? ఏదైతే శ్రవణం చేశాడో గురువు దగ్గర, ఏ శాస్త్ర విషయం నేర్చుకున్నాడో దానిపైన ఏముండాలి? ఇప్పుడు శ్రద్ధగా. తర్వాత ఎంత శ్రద్ధ ఉన్నా శాస్త్రం కరెక్టే, గురువు గారు చెప్పింది 100% కరెక్టే, బట్ సంయతేంద్రియ, ఇంద్రియములు సంయమనం ఉండాలి. అప్పుడే ఈ ప్రయత్నం చేయగలడు. తర్వాత తత్పరహ, మళ్ళీ లక్ష్యం వేరే లక్ష్యం ఉండకూడదు, ఇదే లక్ష్యం, శాస్త్రం సూచించినదే లక్ష్యంగా కలిగినప్పుడు అప్పుడు జ్ఞానం వస్తుంది చెప్పాడు. ఏ జ్ఞానం? పరమమైన శాంతిని పొందే జ్ఞానం. మామూలుగా మనిషికి ఎన్నో జ్ఞానాలు ఉంటాయి, ఇవన్నీ శాంతిని ఇవ్వవు కదా. మరి ఏ జ్ఞానం అంటే ఆత్మానుభూతి వల్ల వచ్చే జ్ఞానం ఏదైతే ఉందో అది పరమమైన శాంతిని ఇస్తుంది అన్నాడు. అందుకే దీన్ని శంకరాచార్యులు ఏం చెప్పారంటే పరాం శాంతి అంటే మోక్షాఖ్యం. అచిరేణ ఎప్పుడు పొందుతాడు? ఈ ప్రయత్నంలో ఇంకా చేయగా అప్పుడు మోక్ష సిద్ధి, మోక్షం అనే పేరు కలిగినటువంటి ఈ శాంతిని పొందుతాడు. సో ఇప్పుడు మోక్షం అంటే ఏంటి? పరమమైన శాంతి, పరమమైన ఆనందం. అది ఎప్పుడు వస్తుంది? సమ్యక్ దర్శనం. ఇక్కడ జ్ఞానాన్ని శంకరులు సమ్యక్ దర్శనం అన్నారు. సమ్యక్ దర్శనం అంటే సరిగ్గా, సక్రమంగా, సమగ్రంగా చూడటం. ఏం చూడాలి? దేన్ని చూడాలి? ఏదైతే లక్ష్యంగా పెట్టుకున్నాడో దాన్నే, అంతేగా ఆత్మ. సరే, అప్పుడు ఏమవుతుంది? అతను మోక్షం పొందుతాడని చెప్పాడు ఫైనల్ గా. అచిరేణ అంటే ఏంటి? ఎప్పటికో కొంత కాలానికి. అయితే ఇప్పుడు మధ్యలోకి వచ్చాడుగా, అందుకని ఇంకా ప్రయత్నం చేస్తే ముందుకు వెళ్తాడు. అయితే ఇదంతా లోపల జరిగేటువంటి మార్పు, లోపల ఎదగవలసినటువంటి విధానం. ఇది బయట ఏం అర్థం కాదు. అందుకని కాబట్టి కేవలం శ్రద్ధయే దీనికి మూలధనం. అందుకని అజ్ఞశ్చ అశ్రద్ధధానశ్చ సంశయాత్మ వినశ్యతి. 3 చెప్పాడు. శ్రద్ధ లేనివాడు అజ్ఞాని. అజ్ఞాని అంటే ఆత్మ గురించిన జ్ఞానం ఎంత కూడా లేనివాడు. తర్వాత దానికి తోడు శ్రద్ధ కూడా లేదు. అజ్ఞానం ఉంటే తప్పు లేదండి, అశ్రద్ధ ఉంటేనే దోషం. అజ్ఞానం ఉంటే జ్ఞానం పొందొచ్చు, అవును, శ్రవణం ద్వారా, శాస్త్ర అధ్యయనం ద్వారా, మరణం ద్వారా పొందవచ్చు. కానీ అజ్ఞానానికి తోడు అశ్రద్ధ ఉన్నది అనుకోండి, రాదు. శ్రద్ధ లేకపోతే రాదు, లోపలికి ఇది కాదు, రిసీవ్ చేసుకోలేడు. సంశయాత్మ. ఒకవేళ అథవా శ్రవణం చేశాడు అనుకోండి, శ్రవణం చేసిన శ్రద్ధ లేకపోతే ఏమవుతుంది? అనుమానం వస్తుంది. అనుమానం. ఏమనుమానం?
శాస్త్రం పైనే అనుమానం. శాస్త్రమే అథారిటీ మనకి, దాన్ని అనుమానిస్తే ఎలాగో. సో శాస్త్రం ఎవరైతే అనుభూతి చెంది శాస్త్రాన్ని బోధిస్తున్నారో వాళ్ళపైన అనుమానం అయితే ఎలాగో. మనం ఏమంటే భగవద్గీత ప్రమాణమేనంటారు. అసలు కృష్ణుడు అనేవాడు ఉన్నాడంటే అంటే ఇంకేం చెప్తాం. కృష్ణుడే లేడంటే భగవద్గీత లేదు, ఈ ప్రమాణం. ఏమంటే కృష్ణుడు చెప్పాడా అంటారా? వ్యాసుడు ఏదో మహాభారతం కథ రాశాడు కదా, ఆ మధ్యలో ఆయన కూడా రాశాడేమో. అసలు మహాభారతం వ్యాసుడు రాస్తే కృష్ణుడు కూడా ఆయన కథలో భాగమే కదా, ఆయన కథలో ఒక పాత్రే కదా. ఇంకేం చెప్తాం సమాధానం చెప్పండి. అలాంటి అజ్ఞశ్చ, అందుకే సంశయాత్మ వినశ్యతే, నశించిపోతాడు. పైగా ఇలాంటి వాళ్ళకి ఈ సంశయం అని చూసారా, కొంతైనా బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటారు పెద్దలు, కొంతైనా ఉండాలి. ఏది పోనీలే ఇదేదో ప్రయత్నం చేసి చూద్దాం అనేటువంటి దాన్ని ఉండాలి కదా. ఇది సత్యమో కాదో అని తేల్చుకోవాలంటే నువ్వు ప్రయత్నం చేయి. ప్రయత్నం చేయడానికైనా కొంత నమ్మాలి కదండి, అవునా కాదా? నమ్మితే కొంత, ఆచరిస్తే అప్పుడు అదేదో తెలుస్తుంది. నువ్వు అసలు మొదటికే మోసం అన్నట్టు పూర్తిగా దీన్ని అసలు విషయాన్నే సంశయిస్తే ఆలోచించేది లేదు, ఆచరించేది అంతకంటే లేదు. ఈ సంశయం అనేది అలాంటి వాడికి అయం లోకః నాస్తి న పరః, ఈ లోకంలో ఈ సంశయం ఉన్నవాడు ఏది సాధించలేడు, అన్నిటికీ సంశయమే. తర్వాత నా పరః, ఇక పై ఉన్నటువంటి పరం, పరం అంటే పరమ ఇంకా ఎక్కువైనటువంటి అక్కడ ఏమి సాధించలేడు. నా సుఖం సంశయాత్మన, సంశయాత్మ అంటే ఏంటి? ఎప్పుడూ అన్నిటికీ సందేహం. అలాంటి వాళ్ళకి తమ పైన కూడా తమకు సందేహమే, సంశయం. తమ పైన కూడా తమకి విశ్వాసం ఉండదు. మెయిన్ అదే మనిషికి. ఒకటి ఓవర్ కాన్ఫిడెన్స్ అయినా ఉంటుంది, లేకపోతే అసలు కాన్ఫిడెన్సే ఉండదు. ఉండదు కొంతమందికి, అస్సలు ఉండదు. కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు, లేకపోతే అసలు ఇది లేకపోవడం. మరి దేన్ని నమ్మాలి? కాన్ఫిడెన్స్ దేనిపైన ఉండాలి? శ్రద్ధ, విశ్వాసము శాస్త్రం పైన. శాస్త్రం చెప్పింది ఏమిటి? నీ లోపలే ఉందని చెప్పింది, అవునా కాదా? సో అక్కడ ఉంటే శ్రద్ధ, అప్పుడు ముందుకెళ్తాడు, అవునా? కాబట్టి శాస్త్రం ఎప్పుడు జీవితానికి వ్యతిరేకంగా ఏమి చెప్పదు. ఈ జీవితంలో నువ్వు హాయిగా ఉండాలి, తర్వాత అనంతమైన దాన్ని పొందాలి. సో శాస్త్రం చెప్పిన దాన్ని నమ్మకపోతే అప్పుడు సుఖం లేదు, నా సుఖం, సుఖం అనేదే పొందలేదు. ఎందుకంటే అన్నిటినీ సందేహిస్తాడు కాబట్టి. అందుకని ఫైనల్గా కృష్ణుడు చెప్తున్నారు, నాయనా ఈ కర్మలు నిన్ను బంధించవు. ఎప్పుడు బంధించవు? రెండు. ఒకటి యోగ సన్యస్త కర్మాణం, అంటే కర్మయోగ ఆచరణ ద్వారా ఎప్పుడైతే ఈ వాసనలు క్షయమవుతూ ఉంటాయో అప్పుడు ఏమవుతుంది? కర్మల పైన ఇది ఉండదు, ఏమిటి? అటాచ్మెంట్ ఉండదు. అంటే దానిపైన ఏమంటారు? సంఘం ఉండదు కదా. కర్మాచరణ ఎందుకు చెయ్యాలి అనేటువంటిది అర్థమవుతుంది కూడా, పూర్తిగా వస్తుంది. రెండవది జ్ఞాన చిన్న సంశయం. జ్ఞానం వల్ల ఏం జ్ఞానం అంటే ఆత్మ పరమాత్మ, పరమేశ్వరుడు, ఈ జీవుడు వేరు కాదు, ఇది ఒకటే అనేటువంటి జ్ఞానం. సో ఎప్పుడైతే అశుద్ధి కర్మయోగాచరణ ద్వారా శుద్ధి జరుగుతుందో అప్పుడు ఇది నిలుస్తుంది లోపల, ఏకత్వ జ్ఞానం. అప్పుడు ఇంకా సంశయాలు అనేటువంటివి పోతాయి, అంతే తప్ప అప్పటిదాకా సంశయాలు పోవు. కాబట్టి నిర్ధారణ జరగాలి, జ్ఞానముతో నిర్ధారణ జరిగినప్పుడు సంశయాలు తొలగిపోతాయి. తర్వాత ఆత్మవంతం, అదొకటి చెప్పాడు. ఎప్పుడైతే నిర్ధారణ జరిగిందో అప్రమత్తంగా ఉంటాడు. ఏం అప్రమత్తత? దేని విషయంలో అప్రమత్తత? తన విషయంలో, తనంటే ఆత్మ విషయం. ఇదంతా వేరు ఉపాధులే, పరిమితులే అనేది తెలుస్తుంది ఎప్పుడు కదా. అప్పుడేమవుతుంది? కర్మలు బంధించవు.
ఆ దృష్టిలో నిలిచినప్పుడు. అందుకని అర్జున అజ్ఞాన సంభూతం హృత్సం సంశయం. ఈ సంశయాలు ఎందుకు వస్తాయి? మాటిమాటికి ఎందుకు వస్తాయంటే అజ్ఞానం వల్లనే వస్తాయి, అవివేకం వల్ల. వివేక జ్ఞానము లేకపోవటం చేత ఆ సంశయాలు ఉంటాయి. వాటిని ఏం చేయాలి? నీ జ్ఞానాన్ని నిర్ధారణ చేసుకొని, జ్ఞానం కన్ఫర్మ్డ్ నాలెడ్జ్ అంటారు కదా, ధృవీకరించుకోవడం. జ్ఞానమును బాగా నిర్ధారణ చేసుకుంటే ఈ ఆత్మజ్ఞాన విషయంలో అప్పుడు ఆ సంశయాలని చిత్వా, నీ అంతటి నీవే సంశయాలను తొలగించుకోవాలి. తొలగించుకొని ఏం చేయాలి స్వామి? ఆతిష్ఠ, ఆచరించు. ఇప్పుడు అర్థమైంది కదా ఏం చేయాలో, ఎందుకు చేయాలో. కర్మయోగాన్ని ఆచరించు అంటే నువ్వు ఇప్పుడు ఏ కర్తవ్య కర్మ చెయ్యాలో దాన్ని చెయ్యి. తర్వాత ఉత్తిష్ఠ అంటే ఏం చేయాలి? ఇప్పుడు లేచి నిలబడి యుద్ధం. సో ఎవరి కర్తవ్యాన్ని వాళ్ళు ఆచరించాలి అని అర్థం. ఎవరి సంశయాలు వాళ్ళే తొలగించుకోవాలి. ఎందుకు? లోపల నుంచి పుడుతూ ఉంటాయి కాబట్టి. ఏ విషయంలో? ఆత్మనః స్వస్య విషయస్య, ఆత్మ విషయంలోనే సందేహం. ఎందుకంటే అది కంటికి కనిపించేది కాదు కదా. ఇది నేను అనేది బాహ్యమైనటువంటి ఉపాధుల్లోనే కూర్చుంటుంది ఎప్పుడు. అది ఏదో లోపల ఉంది, అది నీవు అంటే ఎక్కడ వస్తుంది వాళ్ళకి? అందుకు ఈ జ్ఞానాన్ని అక్కడ ధారణ చేసుకుంటే తప్ప ఈ సంశయాలు పోవు. ఇది దృష్టిలో పెట్టుకొని నువ్వు నీ కర్మయోగాన్ని ఆచరించడానికి ఉత్తిష్ఠ, లేచి నిలబడు అన్నాడు. అయిపోయింది. 4వ అధ్యాయం. ఇక ఇప్పుడు అర్జునుడు బాగా ఏమయ్యాడు? చురుకుగా ఉన్నాడు. ఆ బుద్ధి సూక్ష్మ, ఆ కృష్ణుడు చెప్పేదాన్ని బాగా ఆలోచిస్తూ ఉన్నాడు, అనుసరిస్తూ ఉన్నాడు. థాట్ లెవెల్లో విషయాన్ని బాగా ఆలోచిస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయం ప్రారంభంలో కృష్ణుడే టాపిక్ ఓపెన్ చేశాడు. ఇక్కడ అర్జునుడే ప్రశ్నిస్తున్నాడు. అంటే కొంచెం బాగుపడ్డట్టే, అవునా? మరి 3వ అధ్యాయం లాగా ఇంకా కన్ఫ్యూజన్ లో లేడు. 3వ అధ్యాయం ప్రారంభంలో ఏమన్నాడు? నన్ను అంత కలగాపొలగంగా ఉన్నట్టుంది, నాకు అంత ఏం అర్థం కావట్లేదు, నువ్వు నన్ను మోహపరుస్తున్నట్లుంది అని అన్నాడు. అలాంటి వాడు కాస్త ఇక్కడ ఏమయ్యాడు? ఓహో, ఇదేదో కర్మయోగం మంచిదేనట్లుందే, ఆచరిస్తే మంచి జరుగుతుంది, బంధింపబడం కూడా అని చెప్పాడు కదా. పైగా స్వధర్మం గురించి విన్నాడు కదా, బానే. ఈ లాస్ట్ లో యోగ సన్యస్త కర్మాణం అన్నాడు కృష్ణుడు. యోగ సన్యస్త కర్మాణం అన్నాడు కదా, అది అతనికి సందేహం కలిగింది. ఏమిటి? కర్మలని సన్యసించడం అనే పదం ప్రయోగించాడు కృష్ణుడు అక్కడ. అనేటప్పటికి ఆయనకి డౌట్ వచ్చింది. ఏమిటి? కర్మను సన్యసించడం అంటే ఏంటి? వదిలేయడం. సర్వసాధారణంగా సన్యాసం అనేటప్పటికి ఎవరికైనా ఏం అర్థమవుతుంది? కామన్ మ్యాన్కి, శాస్త్రం లోతులు తెలియని వాడికి సన్యాసం అంటే ఏమిటి అర్థం? ఆవిడ అన్ని వదిలేసిపోయాడండి, వాడు సన్యాసి అయిపోయాడండి. అందుకే అందరికి భయం. అమ్మో, సన్యాసం అంటే ఏం వదలాలి? అన్ని వదలాలి. ఇల్లు, ఆకలి, భార్య, బిడ్డ, ధనం, ఇలా అన్ని వదిలేసేయాలి, బిచ్చం ఎత్తుకొని తినాలి. ఇది సన్యాసం అంటే ఎవరైనా అనుకుంటారు. సన్యాసం అంటే వదిలేయడం. ఏం వదిలేయడం? మామూలు వ్యావహారికమైనటువంటి కర్మలు అన్ని వదిలేయడం అనుకుంటారు. మరి ఏం చేయాలి? అన్ని వదిలేసి కూర్చోవడం అని జనరల్ ఐడియా ఉంటుంది ఎవరికైనా. లాస్ట్ లో చెప్పాడు యోగ సన్యాస కర్మాణం అన్నాడు. తర్వాత కర్మయోగం గురించి చెప్పాడు. ఆతిష్ట, ఉత్తిష్ట, ఉత్తిష్ట, నీ సంశయాలు తొలగించుకొని మళ్ళీ నువ్వు ఆచరించవయ్యా కర్మయోగాన్ని అన్నాడు. అవునా? మరి సందేహమేగా. 3వ అధ్యాయం వచ్చిన సందేహం వేరు, ఇక్కడ వచ్చిన సందేహం వేరు. అక్కడేమో అసలు కర్మ గురించే డౌట్ వచ్చింది. ఇప్పుడు ఈ రెండిట్లో ఏమిటి? కర్మయోగమా లేకపోతే కర్మ సన్యాస స్థితా అనేది సందేహం కదా. నిజానికి వైదిక కాలంలో ఆనాడు యజ్ఞం అని అంటే, ఆనాటి కాలంలో యజ్ఞం అంటే ఈ కర్మకాండే.
ఈ యజ్ఞ భావన అనేటువంటిది భగవద్గీత ద్వారా శ్రీకృష్ణుడు దాన్ని ఈ నిత్య జీవన విధానంలో భాగంగా అయి ఉంటుంది, భాగంగా చెయ్యాలి అని తీసుకొచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే గురుదేవులు చెప్తారు రెవల్యూషనరీ థాట్ ఇది. ఇప్పటిదాకా అంటే అప్పటిదాకా మహాభారత కాలంలో కర్మ అంటే ఏంటి? వైదిక కర్మే. కర్మ యజ్ఞం యజ్ఞం అంటే వైదిక కర్మే యజ్ఞం. ఎందుకంటే అనేక రకాలైన ఇవి ఉండేవి కదా యజ్ఞయాగాదులు. సో అందరికి అదే ఐడియా ఉండేది. కానీ 3వ అధ్యాయంలో మొట్టమొదటిగా కృష్ణుడు ఏమన్నాడు? యజ్ఞ భావనతో నువ్వు కర్మ చేయి అన్నాడు. అంటే ఏ కర్మ అయినా యజ్ఞ భావనతో చేయి అన్నాడు. చెప్పలే? కేవలం యజ్ఞం యాగం హోమమే కాదు, నువ్వు ఏ కర్మ చేసినా సర్వకర్మలు యజ్ఞ భావనతో చేయి. చెప్పలేదా? యజ్ఞం అంటే ఎవరక్కడ? విష్ణు భగవంతుడు. భగవత్ సమర్పణ భావంతో చేయాలి. ఏ కర్మ? సర్వాణి కర్మాణి. ఒక హోమకుండల్లో నెయ్యి వేసి మంత్రాలు చేసి దేవతలు ఆ ద్రవ్య యజ్ఞం ఒకటే, మిగతా అన్ని కర్మలు కూడా. అంటే ఏం తీసుకొచ్చారు ఇప్పుడు? యజ్ఞములో నుంచి యజ్ఞ భావన అనే దాన్ని పట్టుకుని దాన్ని నువ్వు ఏ కర్మలో అయినా తీసుకో, అప్లై చెయ్యి. అంతకు ముందు దాకా ఈ కాన్సెప్ట్ లేదు. సో కృష్ణుడు ఏం చేశాడంటే రాబోయే కలియుగంలో మానవుల కోసము ఈ యజ్ఞ భావన, యజ్ఞములో ఏ భావన ముఖ్యమో ఆ భావన తీసుకుని నువ్వు నిత్య జీవితంలో ఈ దృష్టితో ఆచరించు. అంతే తప్ప రోజు యజ్ఞాలు యాగాలు చేయడం కలియుగ మానవుడికి సాధ్యమా? ఈ కాలంలో ఎప్పుడో ఒకసారి చేయడానికి ఆపసోపాలు పడుతుంటాయి కదా. సో యజ్ఞములో ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ సమర్పణ. ఎవరికి సమర్పణ చెయ్యాలి అంటే భగవాన్. అవునా? ఏ కర్మలు? అన్ని కర్మలు. తర్వాత అసక్త బుద్ధి అన్నాడు. అందుకే సమర్పణ చేయాలి. ఏం సమర్పణ? కర్మ ఫలములు సమర్పణే. అదే కదా మెయిన్. అప్పుడు ఏమవుతుందంటే ఈ అసక్త బుద్ధి, ఆసక్తి రాదు, తగులుకోడు దానికి కదా. అది కర్మయోగం అనే ఒక కాన్సెప్ట్ కృష్ణుడు ఈ భగవద్గీత ద్వారా అందిస్తున్నాడు. సో యజ్ఞ అనేటప్పటికీ ఇక్కడ ఆ పాత పిక్చర్ కాదు, ద్రవ్య యజ్ఞములే కాదు, మరేంటి? యజ్ఞ భావన అనేది ముఖ్యం. అది కర్మయోగముగా చెప్పాడు, కర్మయోగ దృష్టి. తర్వాత జ్ఞానం ఎవరికి? భగవంతుడికి. ఎవరా భగవంతుడు? చెప్పాడు. చెప్పలే? అవతార ప్రకరణలో చెప్పలే? సో కర్మలో కూడా ఎలాంటి కర్మ, ఇవన్నీ 4వ అధ్యాయంలో వివరంగా వచ్చాయి. సో ఏది ముఖ్యము? ఎవరికి నేను సమర్పణ చేయాలి ఈ కర్మని? ఆయన ఎవరు? ఎక్కడున్నాడు భగవంతుడు? ఏ రూపంలో ఉన్నాడు? అక్కడ ఆత్మ రూపంలోనే. అందుకే అధ్యాత్మ చేతస్ అని చెప్పలే? కాబట్టి నీ లోపలే ఆ పరమాత్మ ఆత్మరూపుడై నువ్వు ఉన్నప్పుడు ఏం చేయమన్నాడు అక్కడ? దానిలో నిలిచి అకర్మ స్థితి. అప్పుడు ఈ కర్మలు జరుగుతూ ఉంటాయి బయట. అటువైపు చేసేటువంటి ఈ ప్రయత్నాల్లో, బుద్ధి నిలపడానికి చేసే ప్రయత్నంలో బాహ్యమైన కర్మలు ఆగిపోతాయి. ఇది మధ్యలో రావాల్సినటువంటి స్థితి కదా. ఈ సటిల్ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఇది ఆయనకు అర్థం కాలే. కాబట్టి కర్మ సన్యాసం అంటే ఏంటి? కర్మలు వదిలిపెట్టడం అనేటువంటి ఆలోచనలోనే ఉన్నాడు. అందుకని ప్రశ్నించాడు ఆయన. సో ఇక్కడ అర్జునుడు చాలా ఎలాగున్నాడు? ఆలోచిస్తూ ఉన్నాడు. అవునా? ఆలోచిస్తున్నాడు కాబట్టి ప్రశ్న వచ్చింది, సందేహం ఉదయించింది. సంశయము కాదు, సందేహం. సంశయం అంటే అనుమానం, ఇక్కడ సందేహం వచ్చింది. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం.
ఇప్పుడు అర్జునుడు అడిగిన ప్రశ్న ఏమిటి? కృష్ణ, కర్మణాం సన్యాసం చ పునః యోగం శంసిసి. నువ్వు ఏం చెప్తున్నావు? కర్మణాం సన్యాసం అంటే కర్మల యొక్క సన్యాసమును, చ మరియు పునః యోగం అంటే కర్మ యోగమును నువ్వు చెప్తున్నావు. శంససి చేయాలని చెప్తున్నావు, అవునా? కర్మ సన్యాస స్థితి గురించి చెప్పావు, కర్మయోగం చెప్తున్నావు. కాబట్టి యత్ శ్రేయ ఏతయోహో, ఈ రెండింటిలో ఏది కర్మ సన్యాసం కర్మయోగంలో యత్ శ్రేయ ఏది శ్రేయోదాయకమో తత్ మే సునిశ్చితం బ్రూహి, దాన్ని నువ్వు నిశ్చయము చేసి నువ్వే నిర్ణయించి మే బ్రూహి నాకు చెప్పు. అంతే తప్ప రెండు చెప్తే ఎట్లా? అవునా? కర్మయోగం గురించి చెప్తున్నావు, మళ్ళీ కర్మయోగ సన్యస్త కర్మాణం అంటున్నావు. కర్మ సన్యాసం గురించే చెప్పేటప్పటికి ఆయనకి సందేహం కలిగింది. మళ్ళీ సేమ్ 3వ అధ్యాయం ప్రారంభంలో సాంఖ్యం, సాంఖ్యులకి జ్ఞానయోగం, యోగులకి కర్మయోగం, అది అయిపోయి ఇప్పుడు కర్మ సన్యాసం కర్మయోగం రెండు చెప్తున్నావు కదా. ఇది గొప్పదే అంటున్నావు, అదే గొప్పదే, అది కూడా గొప్పది అంటున్నావు కదా. సో ఇప్పుడు ఈయన ఏమనుకుంటున్నాడు? ఈ రెండిట్లో ఏది గొప్పది అని అడిగినప్పుడు అర్జునుడి మనసులో ఏముంది ఇప్పుడు ఆలోచన? సో కర్మయోగం గొప్పదా, కర్మ సన్యాసం గొప్పదా? అంతే కదా. ఈ రెండిట్లో ఏది గొప్పది చెప్పు, ఏదో ఒకటి పట్టుకో. అది నువ్వే నిర్ణయించి నాకు చెప్పు. అంటే రెండు డిఫరెంట్ మార్గములు, వేరే వేరే మార్గములని అనుకుంటున్నాడు, వేరే వేరే టెక్నిక్స్ అని అనుకుంటున్నాడు ఆయన. అంతేగా, లేకపోతే అడగడుగా ప్రశ్న ఈ రెండిట్లో ఏది గొప్పదని ఎందుకు అడుగుతాడు? అది నాకు ఏది శ్రేయస్సు కలిగి, అది ముఖ్యం. ఇక్కడ అర్జునుడు అడిగింది, మొదటి నుంచి అర్జునుడు అడుగుతుంది అదే, నాకు ఏది శ్రేయస్సు అదే చెప్పు. అది చాలా మంచి ప్రశ్న. మామూలుగా ఏమడుగుతారంటే అందరూ ఏది గొప్పదో అది చెప్పు అంటే నేను ఆ గొప్పదాన్నే పట్టుకుంటా. కానీ నాకు ఏది మంచిదో, నాకు ఏది శ్రేయస్సు కలిగిస్తుందో అది చెప్పు. అది చాలా మంచి ప్రశ్న, అవునా కాదా? ఎవరు ఎలాగుంటారంటే మామూలుగా ఈగో అనేది చూసారు, అహం. ఏం రెండు చెప్తున్నావేంటి కృష్ణ, ఏది గొప్పదో అది చెప్పు, అది పట్టుకుంటా. నువ్వు రెండింటిని పోగొడుతున్నావు, నాకు అర్థం కావట్లేదు. అంటే గొప్పదే కావాలి మాకు, నేను చిన్న మాకు అక్కర్లా. కానీ ఇతను ఏం కోరుకుంటాడు? హితాన్ని కోరు, శ్రేయస్సు కోరు. నాకు ఏది శ్రేయస్సో, దేనివల్ల శ్రేయస్సు కలుగుతుందో ఆ మార్గం ఏమిటో చెప్పు. కర్మయోగం చేయమంటావా, కర్మ సన్యాసంలో ఉండమంటావా? ఇదమిద్దంగా నాకు తేల్చి చెప్పు అన్నాడు. సరే, అప్పుడు భగవంతుడు శ్రీ భగవాను వాచ సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరా ఉభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. సన్యాస కర్మయోగ. సన్యాస అంటే ఇక్కడ ఏంటి? కర్మ సన్యాసం అని ఆయన అర్జునుడు అడిగాడుగా, అది. చ కర్మయోగ, ఈ కర్మయోగము కూడా నిశ్రేయసకర ఉభౌ. ఉభౌ నిశ్రేయసకరం అంటే రెండు కూడా మనుషులు ఏం చేస్తుంది? నిశ్రేయస్సు అంటే, శ్రేయస్సు అంటే హితం, మేలు, మంచి. నిశ్రేయస్సు అంటే మోక్షం వైపు మళ్ళిస్తాయి. రెండు కూడా మోక్షం వైపే మళ్ళిస్తాయి. అంటే బంధ విమోచనం కలిగించి మోక్ష సుఖాన్నే ఇస్తాయి. కానీ తూ అర్జునుడు ఏమడిగాడు? నాకేది శ్రేయస్సు అని చెప్పన్నాడుగా, రెండు మంచివే. కానీ సన్యాసాత్ కర్మయోగ విశిష్యతే.
నీలాంటి వాడికి అంటే కర్మ సన్యాసము కంటే కర్మయోగం మంచిది. నీకు అది సూట్ అవుతుంది. మంచిది అంటే ఏమిటి? నీకు అది సూట్ అవుతుంది అంటే సరిపోతుంది. నీకేది కావాలో చెప్పన్నావు కదా, నీకు కర్మయోగమే మంచిది. కర్మ సన్యాస స్థితికి ఎదగాలి కదా, ఎదగాలంటే ముందు కర్మయోగం ఆచరిస్తేనే కదా. సో ఇప్పుడు రెండు డిఫరెంట్ వేరు మార్గములు కావు, ఏదో ఒకటి పట్టుకోవడానికి మల్టిపుల్ చాయిస్ లేదు ఇందులో. మరేమిటి? కర్మ సన్యాసం అనేటువంటిది ఒక స్థితి, కర్మయోగ ఆచరణ ఒక స్థితిలో చెయ్యాలి. సో కర్మ సన్యాస స్థితి ఎప్పుడు వస్తుంది? ముందు కర్మయోగం అవ్వాలి, దాంట్లో జ్ఞానంలో నిలవాలి, అప్పుడు కర్మ సన్యాసం. అంతే కదా, అందుకు చెప్పాడు. సో ఎక్కడి నుంచి అక్కడికి ఇప్పుడు అర్జునుడి పరిస్థితి ఏమిటి? అసలు కర్మే వద్దనుకుంటున్నాడు, కర్తవ్య కర్మనే వదిలేయాలనుకుంటే స్థితి అర్జునుడు. సో కృష్ణుడు చెప్పగా కర్మయోగం అంటే ఏమిటో కాస్త బాగా అర్థమైంది. మళ్ళీ కర్మ సన్యాసం అనేటప్పటికి మళ్ళీ ఆలోచన వచ్చింది. సో ఇప్పుడు అర్జునుడికి సందేహం రావడం మంచిదైంది, అవునా? కర్మ సన్యాసం గొప్పదా, ఇది గొప్పదా? అప్పుడు కర్మ సన్యాసం గురించినటువంటి వివరణ ఇస్తాడు భగవంతుడు. ఏమిటి కర్మ సన్యాసం అంటే? సామాన్యమైన మానవుడు ఎవరైనా జనరల్ గా ఎట్లా ఉంటుందంటే, ఈ ప్రవృత్తి మనిషికి మానసికంగా అంటే ఈ దేహ తాదాత్మ్యం ఉన్నవాడికి ఎందుకు శ్రమపడి నేను కర్మ చేయాలి? ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ పడినా శ్రమ పడకుండా ఏ కర్మ జరగదండి. అది ఫిజికల్ గా శ్రమ పడవచ్చు, మానసికంగా శ్రమ పడవచ్చు, బుద్ధిపరంగా. శ్రమ లేనిదే కర్మ జరుగుతుందే? సరిగ్గా జరుగుతుందే? జరగదు. కర్మ చేసేవాడు శ్రమ పడాలి, చేయించేవాడు ఎక్కువ శ్రమ పడాలి, గుర్తుపెట్టుకోండి. అవునా? చేయించేవాడు ఎక్కువ శ్రమ పడాలి, అంత శ్రమే. కాబట్టి సాధారణంగా ఎందుకు వచ్చిన గొడవలు, ఏదో జరిగిపోతా అనమాట అనుకుంటాడు. ఏదో జరిగిపోతుంది, మరి ఎందుకు అంత ఊరికి దానికోసం ఇష్టం ఉండదు. అవునా? శ్రమ పడటము ఇష్టం ఉండదు. కాబట్టి ఇన్యాక్టివిటీ కోరుకుంటుంది. అంటే శ్రమ పడకుండా జరిగిపోవాలి హాయిగా అనుకుంటాం. అలాంటి స్థితిలో నుంచి కోరికతో అయినా సరే పని చెయ్యి అని చెప్పింది మన శాస్త్రం. ఏది? ఈ బ్రాహ్మణ భాగాలు చెప్పిందంతా. అంటే నువ్వు కోరికతో అయినా, కోరికలు తీర్చుకోవడానికి కర్మలు చెయ్యి. ఎందుకు? లేకపోతే ఏమవుతున్నాడు? దిగజారిపోతున్నాడు, కర్మ చేయకుండా అయిపోతాడు. ఆ తమోగుణంలో పడిపోకుండా ఉండడానికి నువ్వు కోరికతో పని చేయి. అప్పుడు కోరికల యొక్క ప్రేరణతో చేస్తూ ఉంటాడు. తర్వాత ఎప్పటికో కొన్ని జన్మలకో కావచ్చు, ఎంతకాలం ఈ కోరికలు, మళ్ళీ కర్మ, మళ్ళీ కర్మ, మళ్ళీ కోరికలు, విసుగొస్తుంది చేసి చేసి చేసి. ఇంతేనా? ఎప్పటికో ఎన్ని జన్మలకో మెలకు వస్తుంది. అలాంటి వాడికి కర్మయోగం, అలాంటి వాడికి కర్మయోగం. సో దాంట్లో ఉండే బెనిఫిట్ ఏంటో అర్థం చేసుకుంటాడు. కర్మయోగం ఆచరణ వాళ్ళకి చెప్పబడి, అప్పుడే వాసన క్షయమానికి మార్గం. అంతే కర్మయోగ ఆచరణ ద్వారా. ఈ కర్మయోగ ఆచరణ చేసి తర్వాత ఏమన్నాడు? జ్ఞాన స్థితిలో నిలిచి ఆ తర్వాత కర్మ సన్యాస స్థితి. నిజానికి సింపుల్ గా చెప్పాలంటే కర్మ సన్యాస స్థితి అంటే ఏమిటి అర్థము? కర్మలను త్యజించటము కాదు, కర్మలలో ఉండే కర్తృత్వ బుద్ధిని త్యజించటం. పూర్తిగా కర్తృత్వ బుద్ధిని త్యజించటం. అవునా? అది ఎప్పుడు వస్తుందండి? ఈ తాదాత్మ్య దోషాలు ఉన్నంత వరకు రాదు. ఏం తాదాత్మ్యం? శరీర మనోబుద్ధులతో తాదాత్మ్య దోషాలు ఉంటాయి. అది పడుకోగానే వదలదు. అవునా? ఆ వదలాలంటే ముందు జ్ఞానం ఉండాలి. ఏ జ్ఞానం? ఆత్మకు సంబంధించిన జ్ఞానం. అప్పుడు తర్వాత నిశ్చలమైన ధ్యాన స్థితిలో వస్తుంది, కుదురుతుంది. అందుకే 6వ అధ్యాయము ధ్యాన యోగంగా చెప్పాడు.
అవునా? సో ఇప్పుడు ఇదంతా ఒక స్లోగా జరగవలసినటువంటి విధానం. అందుకని భగవంతుడు అర్జునుడి విషయంలో కర్మ సన్యాసము కంటే కర్మయోగం మంచిది అంటే, ఇంకా అంత మెచ్యూరిటీ రాలేదు కదా, కర్మయోగం మొదలు పెట్టలేదు కదా ఇంకా. కర్మయోగ దృష్టితో యోగ ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నాడు. ఆ దృష్టిని తన దృష్టిగా మార్చుకొని ఆచరిస్తే అప్పటికి. అందుకని నీకు మాత్రము ఏమిటి, కర్మ యోగమే మంచిది అని చెప్పాం.